గాజులు అమ్మి ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటాయి. ఇక ఇలా ఉన్నావు, బాగున్నావా? నువ్వు ఇలా నువ్వేనా బావా? ఏ బావా అని పిలిచే హక్కు నీకు లేదే. ఒకరోజు నీ ఇంటికి వస్తే మీ అయ్య ఏమన్నాడే, నన్ను బికారీ విధవా అని చెప్పేసి అన్నాడు. ఒక మామయ్య ఉన్నాడు కదా అని చెప్పేసి నమ్మకంతో నీ ఇంటికి వస్తే అనరాని మాటలు అంటారానే. మా నాన్నన్న మాటలకి నేనేం తక్కువ. నువ్వు కూడా అట్లాంటి దానివేనే. నీకు డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి. నీ సంతోషమే కదా నాకు కావాలి. నా సంతోషం కోసం నేనున్నానే. నా సంతోషం కోరుకునే వాళ్ళు నాకెవరు లేరు, నాకెవరు అవసరం కూడా లేదు. వెళ్ళి నీ అయ్యకి చెప్పుకోపోయే. సారీ, ఎవరండి మీరు? నేనురా, నీ ఫ్రెండ్ని. ఫ్రెండా? ఏ ఫ్రెండు, ఎవరికి ఫ్రెండు? అరే అలా అనకురా, నేను తెలియనట్టు ఎందుకు యాక్ట్ చేస్తున్నారా? మరి మీలాంటి పెద్దవాళ్ళని గుర్తు పెట్టుకునే అంత పెద్దోని ఏం కాదు, పేదవాడిని. అర్థమైందా? అరే అట్లా అనకురా, నా పరిస్థితి ఏం బాగాలేదురా. ఓహో, ఏమైందండి? మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని కలవడమే పెద్ద టైం వేస్ట్ అవుతుంది. ఇంకా మమ్మల్ని ఎందుకండి ఆపడం? నీతో చెప్పుకోవాలనిపించి ఆపినరా. సరే సరే, నీలాంటి వాడితో మాట్లాడే టైం నాకు లేదు. జరుగు, నేను వెళ్తున్నా. ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. ప్లీజ్ రా. ప్లీజ్ అండి, నేను నాకు పరిచయం లేని వాళ్ళతో నేను మాట్లాడాను.
జరగండి ప్లీజ్. అరే ప్లీజ్ రా, ఆగురా జరగండి, ఆగురా please. ఆగురా జరగండి. ఆగురా. ఆ రోజు నేను అన్న మాటలు వాని మనసుకే అంటుకపోయినట్టు, అందుకే ఈరోజు వాడు అలా మారిపోయాడు. అసలు ఏమైంది వీడికి? ఎందుకు ఇలా అయిపోయాడు? వానిలాగా నేను కూడా చేస్తే వానికి నాకు తేడా ఏముంది? అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాం. వాడు ఎంతైనా నా ఫ్రెండ్ కదా. ఏమైందిరా అవి? అసలు ఏం జరిగింది చెప్పురా. నన్ను ఈ పరిస్థితిలో ఆదుకున్నది నువ్వు ఒక్కడివేరా. ఎందుకురా ఏమైంది? నువ్వే ఒక 10 మందికి సాయం చేస్తావు. నీవు అవన్నీ ఒకప్పుడు రా, ఇప్పుడు అన్నీ కోల్పోయినా. ఫ్రెండ్స్ మాట విని ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతూ, పేకాట ఆడుతూ, వచ్చిన జాబ్ వదిలేసి ఎంజాయ్మెంట్లకు అలవాటు పడి నా లైఫే పోగొట్టుకున్నారా. నీ లైఫ్కి ఏమైందిరా? నీకేం జరిగినా మీ నాన్నున్నాడు. నాకంటే నేను ఎవరు లేని అనాథని. నిన్ను ఏ రకంగా నేను ఆదుకుంటారా? అలా అనకురా. సారీ రా, నీకు హెల్ప్ చేసే అంత పెద్ద నేను కాదురా. నేను ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, అరే వదులురా, నేను వెళ్తా. ప్లీజ్ రా. నువ్వు వద్దురా, సాయం వెళ్తా. చేయకపోతే నేను చచ్చిపోతారా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. సరే కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్పురా. ఎంతైనా నువ్వు నా ఫ్రెండే కదరా, చెప్పురా. అన్నిట్లలో మోసపోయిండ్రా నేను. మా నాన్న ఇంట్లో నుండి బయటకు గెంటేసింది. నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అసలు ఏమైందో చెప్పురా. ఏం జరిగిందిరా అసలు? చెడు స్నేహాలు చేసి చెడు అలవాట్లకు అలవాటు అయ్యి 50 లక్షలు అప్పయిందిరా. అది ఇంట్లో తెలిసింది. ఆఖరికి నా బతికిట్లా అయిపోయింది. రే చూసావారా, ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే అనేది సామెత వట్టిగా రాలేదురా. దేనికైనా సమయం సందర్భం వస్తుంది. నేను సమయం గురించి ఎదురు చూసిన, సందర్భం నీ ముందు నిల్చునేలా చేసింది. అర్థమైందా? నిజమేరా. డబ్బులు ఆస్తులు ఉన్నప్పుడు ఎగరద్దు, అవి పోయినాక కిందికి దిగద్దు. ఎప్పుడు ఒకేలాగా ఉంటేనే దేవుడు అన్నిట్లలో గెలిచేటట్టు చేస్తాడు. నువ్వు నన్ను ఆ రోజు అనకపోతే నేను ఈరోజు ఈ పొజిషన్కి రాకపోయేటోనిరా. చచ్చిపోదామన్న నాకు మా అమ్మ గాజులు దొరికి నేను ఇంతగా డెవలప్ అయినారా. ఏమైందిరా అట్లా కంగారు కంగారుగా చూస్తున్నావు? అరే నీకు ఆ రోజు దొరికినవి మీ అమ్మ గాజులు కాదురా, మీ మరదలు అక్కడ వేసిందిరా. ఏంద్రా నా మరదలేసిందా? అసలు ఏం జరిగిందంటే,
ఇది జరిగిందిరా. ఏమైందిరా? ఇట్రా, అక్కడ కూర్చోబెట్టు. అక్కడ కూర్చొని మాట్లాడదాం. ఏమైందిరా? నేను దాంతో ఎంత కఠినంగా మాట్లాడినారా. నన్ను బతికిచ్చింది మా అమ్మ అనుకున్నా, కానీ మా అమ్మ రూపంలో వచ్చి నాకు బ్రతుకునిచ్చిందిరా. దాన్ని కూడా వాళ్ళ నాన్నలాగా అనుకొని దాని బంగారం తీసుకొని బంగారం లాంటి దాన్ని దూరం చేసుకున్నా. బాధపడకురా, దేవుడు ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది. నువ్వు ఒక దారికి వచ్చినావు, నీ విలువ అందరికీ తెలిసేలా చేసుకున్నావు. నీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే చాలురా. బ్రతుకుపై ఆరాటం ఉన్నోడు ఏదైనా సాధిస్తారా. డబ్బులు ఆస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అవి ప్రాణాలు తీస్తాయి కానీ ప్రాణాలు పోయాయిరా. మనం మనుషులం రా, ఎప్పుడు ఒకేలాగా ఉండాలిరా.